ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ ఒక పీఠాధిపతి ఒక స్వామీజీ ఉన్నారనుకోండి, వారిని రెండే విషయాలు అడగాలి. అయ్యా, మేము పలానా సాంప్రదాయకులం, అనగా శైవులమో వైష్ణవులమో వాళ్ళకి ఇష్టమైన దేవి యొక్క పరంపర విధానానికి సంబంధించిన వారి పూజని ఎలా మేము ఇంట్లో చేసుకోవాలి, పద్ధతి చెప్పండి. అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత పూజా మందిరంలో మేమంతా ఆధ్యాత్మికవాదులం, భగవత్ ప్రేరణతో బ్రతకాలనుకునే వాళ్ళం, బ్రతుకు ఈడ్చాలనుకునే వాళ్ళం, ఇండివిజువల్గా బతకాలని మాకు ఇష్టం లేదు, ఎంతసేపు ఉన్నా పరమాత్మ నీడలోనే బతకాలనుకునే వాళ్ళం. మేము ఎలా పూజించుకోవాలా తెలుసుకోవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు చెప్తారు, ప్రవచనకర్తలు ఉన్నారు, భాషకారులు ఉన్నారు, మా బోటి స్వామీజీలు కూడా ఉన్నారు, ఇండివిజువల్ పర్సన్స్. మీరు అన్నారు ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నారు, దండ సన్యాసం అని. మేము దండం పట్టాలని మా గురువు గారు 6 నెలలు నన్ను ఇబ్బంది పెట్టాడు, తీసుకోండి 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 అని. నేనే వద్దన్నాను. ఎందుకు? దానికి దీనికి తేడా ఏంటి? అది ఒక యూనిఫామ్ లాంటిదండి, దాన్ని వేసుకుంటే ఆ నియమాల కట్టుబడి ఉండాలి. సమాజంలో ఓ రిస్ట్రిక్షన్స్. మీకు అన్ని నియమాలు ఉండవు. ఇప్పుడు ఆత్మ సత్యమైనప్పుడు దేహభ్రాంతి ఎందుకు?